అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కి సంబంధించిన ప్రేమలత గారు ఒకసారి ఉన్నారు. వారు కుటుంబ సభ్యులకు వారు కొంత వాళ్ళ రిలేషన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు అంటే పిల్లలకి కావచ్చు ఆ కుటుంబ సభ్యులకు పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది సమాచారం? నాకు 9:30కు ఏర్పడిందా. మళ్ళీ అక్కడి నుంచి వస్తే ఇక్కడ దూరం నుంచి బషీర్బాగ్ నుంచి బంజారా నుంచి వచ్చిన నేను. నాకు నా రిలేటివ్స్ చెప్పిన అట్లా ప్రమాదం నడిచింది. ఇక్కడ వస్తే చూస్తే మా సమాజ్ వాళ్ళు కానీ మా రిలేటివ్స్ అంతా ఒకే ఉన్నది. అది పిల్లలు మాతో కలిసింది. ఆంటీ ప్లీజ్ ఒకే మాట, పిల్లలు పోస్ట్ మార్టం చేయొద్దు. చిన్న పిల్లలు కనీసం 8 పిల్లలు ఉన్నది. చిన్న 2 years 3 years అక్కడ చిన్న పిల్లలది పోస్ట్ మార్టం చేయొద్దు. మీరు కుటుంబ సభ్యులతో ఉన్న వాళ్ళతో ఒక 2తో మాట్లాడుతున్నారు. అవి అయింది అట్లా ఏం చేస్తా, చిన్న పిల్లలకు అట్లా చేయొద్దు. అందరికి ఉస్మానియా హాస్పిటల్లో ఇంకా ఒక హాస్పిటల్లో తీసుకుపోయినా. ఇప్పుడు ఏర్పడుతుంది ఒక గంటల మొత్తం. వాళ్ళతో మాట్లాడారు. ఎంతమంది లోపల ఉన్నారో, నిజానికి చికిత్స పొందే వాళ్ళు ఉన్నారా, మొత్తం చనిపోయారా? ఏడ్చింది, ఏం చెప్పలే, ఒకే మాట చెప్పింది, పిల్లలకు పోస్ట్ మార్టం చేయొద్దు చెప్పిన. నాకు ఇంకా పెద్ద మనుషులకు ఏం చేయొద్దు. ఎందుకు అంటే అది ముందు పరేషాన్, పోస్ట్ మార్టం చేస్తే చాలా పరేషాన్ అవుతుంది. ఎట్లా ఉన్నది అట్లా ఇవ్వాలా. నేను రేవంత్ రెడ్డి సీఎం సార్ దగ్గర చెప్పిన, మేము పున్నం ప్రభాకర్కు చెప్పిన, మా చైర్మన్ సీతాకర్ దయాకర్ రెడ్డి ఆమెతోనే మాట్లాడినా. మీరు ఉస్మానియాలో మాట్లాడు పిల్లలది అది చేయొద్దు వాళ్ళకి, పోస్ట్ మార్టం చేయొద్దు వాళ్ళకి. ఏం చేస్తాం, ఇంత ఘోరం అయింది, ఏం చేస్తాం చెప్పు. చాలా ఘోరం. మీరు లోపలికి వెళ్ళారా, ఒకసారి చూసారా? ఎంత దారుణం. పర్మిషన్ వెళ్ళలేదు. అంటే కేవలం ఫైర్ ఎగ్జిస్టింగ్ లేకనే ఇది అగ్ని ప్రమాదంగా చెప్తున్నారు. ఇది ఏసీ షార్ట్ అయినా, అది షార్ట్ అయిన తర్వాత సిలిండర్ బస్ట్ అయింది. అగ్ని అయింది కదా, అగ్ని అయింది, సిలిండర్ బస్ట్ అయింది. సిలిండర్ బస్ట్ అయితే అంత ఇల్లులో అగ్ని అయింది. అంత ఘోరం అన్యాయం అయింది. అంటే నిజానికి తను కూడా ఆమెకు పిల్లలకు పోస్ట్ మార్టం చేయొద్దు. ఎంత మంచి ఉన్నది, ఆమెకు ఏం చేయొద్దు. ఆ ఇంటి వాళ్ళకు ఇస్తే ఆమె శాంతితోని అది అంతిమ సంస్కారం చేస్తా. మా నివేదన చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అది గవర్నమెంట్ కానీ, అది ఉస్మానియాతో కానీ, మా మేయర్తో కానీ అందరితో రిక్వెస్ట్ ఒకే చేస్తున్నా. ఆ ఇంటికి అందరికీ సతాయించవద్దు, ఏం పోస్ట్ మార్టం చేయొద్దు, ఏం చేయొద్దు. వట్టిగా ఆమెకు చాలా ఘోరం ఉన్నది. ఎవరి దిమాగ్ ఒక జాగా లేదు, అందరు పరేషాన్ ఉన్నది. మనం కూడా పరేషాన్ చేస్తే ఇంకా పరేషాన్ అవుతుంది. రైట్. అంటే నిజానికి తను మొదటి నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమె ఒకటే డిమాండ్ చేస్తుంది, ఏంటంటే కడసారి చూసుకుంటాం. వారందరికీ కూడా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మేము వారితో ఒకసారి వారిని చూసుకునేందుకు అవకాశం కల్పించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా వాళ్ళు విన్నపం చేస్తున్నారు. ఆ ఉన్న ఒకరిద్దరు కూడా అక్కడ కూర్చొని వారు కనీసం మాట్లాడలేని పరిస్థితి, దోచలేని పరిస్థితి. ఎందుకంటే నిజానికి ఒక కుటుంబంలో ఒక 17 మంది మృతి చెందిరంటే ఆ బ్రతికున్న వారి పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పాపం వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే కనీసం వాళ్ళు ఏం మాట్లాడాలి, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటుపోయారు, నిన్న నైట్ ఆడుకున్న పిల్లలు ఎటుపోయారు అర్థం కాని పరిస్థితి. సో అందుకే వాళ్ళంతా ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ఆ పిల్లలు అదేవిధంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని పోస్ట్ మార్టం చేయొద్దు, వారిని కడసారి చూసుకుంటాం, వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలనేది వారి యొక్క కోరికగా కనిపిస్తుంది. నిజానికి ఎంత విచారకరం అంటే, ఇది వింటుంటే నిజానికి ఒకే కుటుంబం పాపం చిన్నపిల్లలందరూ ఆడుకొని సెలవులు కావడంతో ఆడుకొని వాళ్ళంతా కూడా అమ్మమ్మతో, తాతయ్యతో, అత్తమ్మతో, నానమ్మతో ఇలా కలిసి ఆడుకొని నైట్ తిని ఉదయం లేచేందుకు నిస్సహాయ స్థితిలో వారందరూ కూడా ఉన్నట్లుగా మనకు ఆఫీసర్లు అదే చెప్పారు, మంత్రులు అదే చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఫైర్ ఎగ్జిస్టింగ్ లేదు, చనిపోయారు, మొత్తం మాట్లాడే పరిస్థితి లేదు. కనీసం ఆ యొక్క పోస్ట్ మార్టం కూడా చేయొద్దు, అది చేయకుంటే మేము కడసారి అయినా చూసుకుంటామని అభ్యర్థన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.